అధికారంలోకి రాగానే మంథని ఎమ్మెల్యే అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడని ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైతే పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన ఆయన జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా గురుకుల పాఠశాల ఆవరణంలో పరిశుభ్రత కోసం గడ్డి మందు కొట్టించారని, అయితే విద్యార్థులకు పనిష్మెంట్ పేరుతో గడ్డి మందు కొట్టిన గడ్డిని తొలగించే పని అప్పగించడంతో అస్వస్థతకు గురైనట్లు తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైతే పరామర్శించిన మంథని ఎమ్మెల్యే శీతాకాలం కావడంతో చలి ప్రభావంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఆస్తమా కారణమనే రీతిలో మాట్లాడారని, మంత్రిగా ఆయన మాట్లాడిన తీరు అవివేకానికి నిదర్శనమని అన్నారు. ఇరవై తేదీ సాయంకాలం మంథని ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలలో 50 మంది పిల్లలకి అస్వస్థతకు గురవడం జరిగింది. అస్వస్థతకు కారణం స్కూల్లో ఆ పిల్లలతోటి వెట్టి చాకిరీ చేయించడం వలన ఉపాధ్యాయురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలకు పనిష్మెంట్ పేరుతోటి ఒక 2-3 రోజుల ముందు దానికి గడ్డి మందు కొట్టి, ఆ గడ్డి మందు కొట్టినటువంటి ఆ గడ్డిని శుద్ధి చేయించే కార్యక్రమాన్ని పనిష్మెంట్ కింద చేయించడం వలన ఈ దుస్థితి అయినట్టుగా ప్రాథమికంగా మాకు పిల్లలతో మాట్లాడితే అర్థమైంది. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే, వాళ్ళకు చలికాలం వస్తే అస్తమా వస్తుంది, దానిలో వచ్చిందని వాళ్ళ మంథని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. మంథని ఎమ్మెల్యేకు అధికారం రాగానే కళ్ళు నెత్తికెట్లెక్కుతాయో ఇవాళ స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అంటే పిల్లల యొక్క ఇబ్బందిని ఒక వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ మంథని ఎమ్మెల్యే. కనుక అస్వస్థత వస్తే ఒకరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది, 50 మందికి వస్తుందా? చలికాలంలో వచ్చే అటువంటి అస్వస్థత ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బంది. కనుక ఇది చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ పాఠశాలల్లో చదువుకునే పిల్లల గురించి శ్రద్ధ పెట్టమని, అనేక గురుకులాలలో ఇదే విధంగా జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి గురుకుల పాఠశాలలన్నీ అస్తవ్యస్తమైపోయినాయి. వాళ్ళకు కనీస వసతులు కనిపించడం లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి నెల వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్ వస్తలేదు. ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే మంథని ఎమ్మెల్యే ఈ అస్వస్థతకు గురైనటువంటి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. అది చలికాలంతో వచ్చినటువంటి ఇబ్బంది కాదు. అక్కడ అజాగ్రత్తగా పిల్లలకు పనిష్మెంటు, గరీబ్ పిల్లలంటే వాళ్ళకు ఏమాత్రం భయం లేకుండా వ్యవహరించడం వల్ల జరిగింది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నా. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. ఇలాంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.